మన యూట్యూబ్ ఫ్యామిలీ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగభాగ్యాలు ఇవ్వాలని, భోగి భోగభాగ్యాలు ఇవ్వాలని, సరదాలను ఇచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ మనకంతా కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు తీర్థంలోకి వెళ్ళడం జరిగింది. మహాలక్ష్మమ్మ, వనువులమ్మ, మహాలక్ష్మమ్మ తీర్థం ఇది. ఆ అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. మీరందరూ కూడా తీర్థం కూడా చూడండి, చాలా బాగుంటుంది. చాలా లైటింగ్, ఆట పాటలు, జెయింట్ విల్లు అన్నీ ఉన్నాయి. అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? హలో ఫ్రెండ్స్, వనువులమ్మ దర్శనం చేసుకోండి. ఆమె ఏదడిగితే అదే ఇస్తుంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఈవేళ సంక్రాంతి సందర్భంగా వనువులమ్మ దర్శనం చేసుకుంటారు. తీర్థం అయితే ఈరోజే స్టార్ట్ అయింది. ఈరోజే ఫస్ట్ కాబట్టి ఇంకా కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు. రేపటి నుంచి అయితే అసలు వీడియో తీయడానికి కూడా అవ్వదు. మా రోడ్డుకి ఇరువైపులా అన్నీ కూడా షాపులు. అన్నీ లేని ఐటెం అనేది ఉండదు. ప్రతీదీ అక్కడే ఉంటుంది. పూల బొకేలుంటాయి, గాజులు, కత్తిపీటలు, అప్పడాల కర్రలు, మూకుళ్ళు, ప్రతి ఐటెము అక్కడే ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికైతే అగో కార్లు, ఇటు పక్క చిన్న చిన్నవి అన్నీ పిల్లలు ఎక్కి తిరగడానికి, అంటే పిల్లలకి వీలుగా ఉండేలా బొమ్మలవి కూడా ఏర్పాటు చేశారు. రేపటి నుంచి చాలా రద్దీ ఉంటుంది. ఒక వారం, 10 రోజుల వరకు కూడా తీర్థం ఉంటుంది. ఇంక రోడ్లన్నీ ఫుల్ రష్ అనమాట. ఇంకసలు ఖాళీ లేకుండా ఉంటుంది. ఇంక ఇటు పక్కనైతే ఇగో సామాన్లు అమ్ముతున్నారు. అయ్యో! కత్తిపీటలున్నాయి, పెనాలు, ముగ్గులు వేసుకునేవి, ఇగో ఏవో గేమ్‌లు. చిన్నపిల్లలు ఇంకా హాలిడేస్ కదా! సరదాగా ఆడుకుంటున్నారు అందులో. పేరెంట్స్ ఏమో దగ్గర నుంచొని ఆడిస్తున్నారు వాళ్ళని. చూడండి. ఇగో ఇటొచ్చేటప్పటికి గాజులు. రాజస్థాన్ నుంచి తీసుకొస్తారు. ఈ గాజులు కూడా బావుంటాయి. మట్టి గాజులవిను. ఏవైనా రూ. 100 గాజులవి. పర్సులున్నాయి ఇటు. కీ చైన్స్, గాజులు, రబ్బర్లు, తలలో పెట్టుకునేవన్నీ అక్కడైతే కొలంబస్ ఉంది. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఎక్కుతారు. ఇటైతే ఇటు పక్కకి జెయింట్ వీల్ ఉంది. అది ఆగి ఉందది. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇటేమో చిన్న పిల్లలు ఆడుకునేదేదో ఉంది ఇటు సైడ్‌కి. కొంచెం రష్‌గా ఉంది. దానివల్ల తీయడం అవ్వలేదు. జెయింట్ వీల్ అది. అప్పుడే ఆగిందది. లైటింగ్ అది కూడా చాలా బావుంది. ఇగ మళ్ళీ చిన్న పిల్లలు ఆడేదిది. వేరే చోట అరేంజ్ చేశారు దీన్ని. హ్మ్. ఈ వారం రోజులు పిల్లలు ఎంజాయ్ చేస్తూనే ఉంటారింక. ఈ హాలిడేస్‌కి వేరే చోట నుంచొస్తారు. టౌన్ నుంచొస్తారు. చక్కగా ఆట పాటలతో గడుస్తుంది. ఇగో జెయింట్ వీల్ ఇది. అక్కడ దేవుడివి ఫోటోలవి అమ్ముతున్నారు. గాజులనమాట ఇయి. రూ. 100 గాజులు ఏయైనా సరే. ఇవి బొమ్మలవిను. పచ్చబొట్లు, చేతి మీద ఏయించుకుంటూ ఉంటారు కదా! అవి కూడా ఉన్నాయి అక్కడే. ఇంక ఇటేమో చెరుకు రసం ఉంది. అటు పానీపూరి అన్నీ ఉన్నాయి. లేని ఐటెమ్ ఏమి లేదు. బొమ్మలు, టెడ్డీ బేర్స్ ఉన్నాయి. ఇంక అక్కడే పకోడీలు అన్నీ కూడా అక్కడే ఇంకా తీర్థంలోనే. చెప్పులు కూడా అమ్ముతున్నారు ఇటు సైడు. ఈ పెనాలవైతే 4, 5 షాపులు పెట్టారు. పానీపూరి.
తిరిగి తిరిగి అలసిపోయేవాళ్ళు తాగడానికి డ్రింకులు అవి కూడా అక్కడే ఐస్ క్రీమ్‌లు, గాజులు. రాజస్థాన్ నుంచి తీసుకొస్తారు ఈ గాజులు బావుంటాయి. దళసరిగా ఉంటాయి. పెద్ద పెద్ద గాజులుంటాయి. పకోడీలేస్తున్నారు. చెరుకు రసం, బజ్జీలు, గప్చిప్పులు, డ్రింకులు, బెల్ట్‌లు, బెల్ట్‌లమ్ముతున్నారు. టాయ్స్, పూలు, ఆర్టిఫిషియల్ పూలు, పింగాణివి చాలా బావుంటాయండి. ఈ తీర్థంలో పింగాణివి, ప్లాస్టిక్‌వి కూడా చాలా అమ్ముతారు. మంచి రీజనబుల్‌గా అమ్ముతారు. ఇదిగో డిబ్బీలు అమ్ముతున్నారు. పుచ్చకాయ ముక్కలు, మొక్కజొన్న పొత్తులు, టాయ్స్. డబ్బులుండాలే గానీ, ఇంక లేని వస్తువన్నది ఏదీ లేదక్కడ. అన్నీ కూడా చాలా బావున్నాయి. గాజులు షాపులు కూడా చాలానే ఉన్నాయి. కూడా 5, 6 షాపుల వరకు ఉన్నాయి. అలసిపోయిన వాళ్ళందరూ తాగడానికి అక్కడ డ్రింకులు, పూరి మిక్చరు, చాట్స్, గాజులు మళ్ళీ ఇగో పెనాలు ఇవి షాపులు, ఐస్ క్రీమ్ బండ్లు, చెరుకు రసం. ఇంకా ఐస్ క్రీమ్ కూడా చాలా బళ్ళే పెట్టుకున్నారు. ఇంక రేపటి నుంచి ఉంటుందస్సలు. డాన్సింగ్ కార్ ఆడుతున్నారు. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.